రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ దాదాపు 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకైతే హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుండి 40 నిమిషాలకైతే జగన్ అయితే కోర్టులో జడ్జి ముందైతే హాజరయ్యారు. కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే జగన్ అయితే అక్కడ ఉన్నారు. దీంతో జగన్ హాజరైనట్లు కూడా సిబిఐ కోర్టు రికార్డులో నమోదు చేసుకుంది. అనంతరం లోటస్ ఫౌండ్ నివాసానికైతే వెళ్లి తల్లి విజయమ్మనైతే కలిశారు. అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ కైతే చేరుకుని బెంగళూరుకు అయితే వెళ్లారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఈరోజు ఉదయం కరెక్ట్గా 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది బేగంపేట ఎయిర్పోర్ట్కి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. పేర్ని నానితో పాటు విడుదల రజని, తలసిల్ రఘురాం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి హైదరాబాద్ రావడం జరిగింది. సిబిఐ నాంపల్లి కోర్టుకి చేరుకోవడం జరిగింది. ఏదైతే సీఎంగా ఉన్న అన్ని రోజులు దాదాపుగా జనవరి 10వ తారీఖు 2020లో సిబిఐ కోర్టుకు హాజరవడం జరిగింది. ఏది ఆస్తులకు సంబంధించి కేసులో. ఇప్పుడు ఏదైతే ఉందో సీఎంగా ఉన్న అన్ని రోజుల పాటు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది, వైట్ పాస్పోర్ట్ అనేది సీఎంలకు ఇండియాలో ప్రొవైడ్ చేస్తారు. పిఎంలతో పాటు అఫీషియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దానిలో భాగంగా ఆ పాస్పోర్ట్ ఉన్నన్ని రోజులు కూడా విదేశాలకు వెళ్ళడానికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పాస్పోర్ట్ ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు అయినా కానీ వెళ్ళొచ్చు. సీఎంగా అయిపోయిన తర్వాత జూన్లో 2024లో డిప్లొమాటిక్ పాస్పోర్ట్, వైట్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో దాదాపుగా 3 సార్లు విదేశీ పర్యటన ముగించుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే 3 సార్లు వెసులుబాటు ఉంటుందో ఆ వెసులుబాటు అయిపోయిన తర్వాత సిబిఐ, ఈడీ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు కోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది. దాని నేపథ్యంలోనే ఈరోజు నాంపల్లిలో సిబిఐ కోర్టులో 4th ఫ్లోర్లో ఉన్నటువంటి కోర్టుకి న్యాయమూర్తి దగ్గరికి హాజరవడం జరిగింది. దాదాపుగా కోర్టుకి 11 గంటల 40 నిమిషాలకు చేరుకున్నారు. కోర్టు నుంచి లిఫ్ట్లో 4th ఫ్లోర్కి వెళ్ళడం జరిగింది. 4th ఫ్లోర్లో ఒక సపరేట్ హాల్లో కూర్చున్నారు. దాదాపుగా ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన అనంతరం న్యాయవాది పిలవడంతో అక్కడికి వెళ్ళి హాజరు వేసుకున్నారు. నేను ఇక్కడే ఉన్నాను అని పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసిన పాస్పోర్ట్ కూడా చూపించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో న్యాయవాదికి చెప్పి అవన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అడిగారో దానికి క్లారిటీ ఇచ్చారు. తదనంతరం కిందకు వచ్చి మళ్ళీ లోటస్ పాయింట్కి వెళ్ళినట్టు కూడా మొత్తం ఈ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు తెలుస్తున్నాయి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఈడీ, సిబిఐకి సంబంధించిన ఆస్తుల కేసుకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చిన దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఏదైతే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో విదేశీ పర్యటనలు ఏవైతే ఉంటాయో 3 విదేశీ పర్యటనలు ముగించుకున్న తర్వాత కంపల్సరీగా న్యాయమూర్తి ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు హాజరవడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక శాఖ అడిగిన అనుమతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో కేసు దర్యాప్తు వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసే దిశగా ఏసీబీ సిద్ధమవుతోంది. విచారణ పూర్తయ్యాక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే కేసులో కీలక నిందితుడిగా పేర్కొన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై చర్యలకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం డిఓబిటికి లేఖ పంపింది. కేంద్రం అనుమతి ఇస్తే ఆయనపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా నల్గొండ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణలోనే సంచలనం రేపినటువంటి ఈ కార్ రేసు సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికీ తెలంగాణలోనే ఉన్నటువంటి ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గతంలో చేసినటువంటి అనేక అవినీతి ఆరోపణలో భాగంగా ఈ కార్ రేసులో సంబంధించి ఇప్పటికే ఈడీ దర్యాప్తు కూడా కొనసాగించింది. దీనికి సంబంధించి అంటే గవర్నర్ ఆమోదం కొరకు ఇప్పటివరకు ఆగినటువంటి ప్రభుత్వాలు నేడు గవర్నర్ ఆమోదం కూడా లభించినట్లు కూడా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే తన దర్యాప్తుతో వేగవంతం చేయడమే కాకుండా అతనిపై కేసు చేయడానికి కూడా ఆ పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈడీ దూకుడు పెంచడంతో ఒకసారిగా కేటీఆర్ సంబంధించిన అరెస్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఎవరెవరైతే
ప్రముఖులు ఉన్నారో వారందరిపై కూడా అంటే పూర్తి స్థాయిలోని చట్ట వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక విషయాలలోని ఒక నివేదిక సమర్పించడానికి కూడా ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఎవరైతే గవర్నర్ ఆమోదించారో దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కోర్టుకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలనేదే ఈడీ చేసినటువంటి దర్యాప్తులో కొనసాగినటువంటి ప్రస్తావన. అయితే ఏది ఏమైనప్పటికీ తెలంగాణలోని పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి ఈడీకి సంబంధించినటువంటి కేసు, ఈ కార్ రేసు సంబంధించినటువంటి కేటీఆర్ పై జరిగినటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా బట్టబయలైనటువంటి పరిస్థితి. దీని మీద విచారణ చేపడుతున్నటువంటి ఈడీ కూడా పూర్తిగా అంటే రికార్డ్ పరంగా అన్ని రికార్డ్స్ ను సమీకరించుకొని గవర్నర్ ఆమోదం పొందిన తర్వాతనే వారిపై ఛార్జ్ షీట్ వేయడానికి కూడా పూర్తిగా అంటే ఎవిడెన్స్ తో సహా అన్ని సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలోని పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి కేటీఆర్ పై జరిగినటువంటి ఈ కార్ రేసు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయాలలోని గత కొంతకాలంగా రతనడక నడిచినా కూడా గవర్నర్ ఆమోదంతో ఒక్కసారిగా స్పీడ్ దూకుడు పెంచడంతో ఈడీ ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా ముమ్మరమైన దర్యాప్తు కొనసాగుతుందనేది కూడా ఈడీ చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కేటీఆర్ సంబంధించినటువంటి ఈ కార్ రేసు సంబంధించిన తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్. ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పైరసీ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక ఐబొమ్మ బప్పం పేరుతో మొత్తం 17 వెబ్సైట్లు నడిపిన రవికి సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ నుంచి ఎన్ఆర్ఐ ఖాతాలకు భారీగా నిధులు బదిలీ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. అదే కాకుండా ఐబొమ్మ సైట్లకు బెట్టింగ్ వెబ్సైట్ల మధ్య ట్రాఫిక్ డొమైన్లను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా గుర్తించిన పోలీసులు 2 కీలక డొమైన్లను రవినే పట్టించాయని స్పష్టం చేశారు. ఒకటి అమెరికాలో, మరొకటి హైదరాబాద్లో అమీర్పేట్లో రిజిస్ట్రేషన్ అయినట్లు తేలిందని అధికారులు తెలిపారు. ఇక విదేశీ పౌరసత్వం పొందిన రవి దేశ డిజిటల్ భద్రతకే ప్రమాదకరుడని రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై మరిన్ని అనుబంధ దర్యాప్తులు కొనసాగుతున్నాయని ఇక పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, మనం చూడొచ్చు బీఆర్కే న్యూస్ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్న రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూస్తే ఈ రిమాండ్ రిపోర్ట్లో పైరసీ ద్వారా ఈయన కోట్లాది రూపాయలు సంపాదించాడని చెప్పని, ఇదే కాకుండా ఈ బొప్పం కావచ్చు, తర్వాత ఐబొమ్మకు సంబంధించిన 2 డొమైన్లే ప్రస్తుతం ఆయన పటిష్టాన్ని చాలా కీలకంగా వివరించాయి. ఒకటేమో అమెరికాలో రిజిస్ట్రేషన్ అయింది, ఒకటి అమెరికాలో రిజిస్ట్రేషన్ అయింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆ డొమైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి అది 6 మంత్స్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి దాన్ని రెన్యువల్ చేయించాల్సి వస్తుంది. ఆ రెన్యువల్ చేయించే క్రమంలోనే ఆయన డబ్బులు పంపించినప్పుడు ఆ డొమైన్ రిజిస్ట్రేషన్లోనే ఆయన దగ్గర నుంచి ఒక కీలకమైన సమాచారం సేకరించి ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేసినట్టు కూడా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే కాకుండా ఈయన క్రిప్టో కరెన్సీ వాలెట్ ద్వారా ఎన్ఆర్ఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఎవరైతే ఈ వెబ్సైట్లలో ట్రాఫికింగ్ ఏర్పాటు చేసుకొని ఆ ట్రాఫిక్ ద్వారా వచ్చిన దీనికి సంబంధించి అంటే ఈ గేమింగ్ యాప్లకు సంబంధించిన ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకొని దాని ద్వారా వచ్చిన అమౌంట్ ఏమైతే ఉందో దాన్ని క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకోవటం, ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా వచ్చిన డబ్బులను తన ఎన్ఆర్ఐ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తంగా 17 డొమైన్లను ఈ రకంగా వాడాడు అని చెప్పని, తర్వాత దీంట్లో ఈ డొమైన్ల మధ్య ట్రాఫికింగ్ ఏర్పాటు చేయడానికి ఈ యొక్క గేమింగ్ యాప్లను వాడుకున్నాడు. ఆ గేమింగ్ యాప్లు చాలా ఎక్కువ ట్రాఫిక్ వచ్చేలాగా, అంటే ఎక్కువ మంది దాన్ని చూసేలాగా కొన్ని వెబ్సైట్లు అయితే ఆటోమేటిక్గా, అంటే మనం ఒకసారి కనుక ఐబొమ్మ చూసామంటే బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా ఈ గేమింగ్ యాప్కి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ అయ్యేటట్టుగా, అంటే రకరకాలుగా ఆయన ఈ గేమింగ్ యాప్ డైవర్ట్ చేసి ఇస్తూ ఉంది. సో ఇతను చాలా కీలకం కాబట్టి ఇలాంటి వ్యక్తులు కనుక సమాజంలో ఇలా హ్యాక్ చేయటము, తర్వాత ఇలా పైరసీ చేసే సినిమాలు తీయటము, ఆ సినిమాల బ్యాక్గ్రౌండ్లో డేటా చోరీ చేయటము, ఆ డేటా చోరీ చేయడమే కాకుండా ఈ వెబ్సైట్కి సంబంధించిన వ్యవహారంలో ఈయన డొమైన్ ట్రాన్స్ఫర్లతోటి ఏమైతే ఈ గేమింగ్ యాప్లో డైవర్ట్ చేస్తున్నాడో ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని చెప్పని కూడా ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. విజయ, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం ఆరోపణలకైతే సంబంధించిన కేసులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే దర్యాప్తులకైతే వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని సిట్ అయితే అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. తొలుత ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను అక్కడికి రాలేనని సమాధానం ఇవ్వడంతో సిట్ అధికారులే నేరుగా హైదరాబాద్కు వచ్చి ఆయన ఇంట్లోనే ప్రశ్నించారు.
ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ విజయవాడ నుంచి సుబ్బు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సుబ్బు చెప్పండి. ఓకే వర్ష, గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఎవరైతే వెంకన్న స్వామి భక్తులు ఎవరైతే లడ్డూ ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తారో అటువంటి లడ్డూ ప్రసాదం కల్తీ అయినట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. దీని మీద నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసి సిట్ అధికారులని విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే దీని మీద సిట్టు విచారణ చేస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి టర్న్ వచ్చింది. వైవి సుబ్బారెడ్డి తీసుకున్న పలు నిర్ణయాలు ఈ లడ్డూ కల్తీకి కారణమయ్యాయని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. విచారణకు రావాలి, విచారణకు హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వైవి సుబ్బారెడ్డి తాను అక్కడికి రాలేనని చెప్పి సమాధానం పంపించడంతో సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి ఇంటికి హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడే ఆయన్ని విచారిస్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే ఉన్నారో అప్పన్న, ఆయన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం కొంత తీసుకున్న సిట్ అధికారులు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వైవి సుబ్బారెడ్డి తిరుపతి దేవస్థానంలో పాలక మండలి చైర్మన్గా వ్యవహరించినప్పుడు లడ్డు తయారీకి సంబంధించి నెయ్యికి ఇచ్చిన కాంట్రాక్టులు కొన్ని సంస్థలకైతే ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏ ఇదిలో ఏ అర్హత కలిగిన సంస్థలని చెప్పేసి వాటికి ఈయన ఇవ్వడానికి నెయ్యి సంబంధించిన సరఫరాకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి లేదా కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద సిట్ అధికారులు అయితే వైవి సుబ్బారెడ్డిని విచారిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వైవి సుబ్బారెడ్డి వీటిలో అక్రమాలకు పాల్పడ్డారని ఉద్దేశపూర్వకంగానే నెయ్యి కొన్ని కంపెనీలకి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా కొంత విచారణ ద్వారా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో హైదరాబాద్లో విచారిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే విచారణ తర్వాత ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది దాని మీద పూర్తిగా ఉత్కంఠ నెలకొంది. సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయనకి మళ్ళీ నోటీసులు ఇస్తారా అనే దాని మీద పూర్తిగా ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. బీహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు సామ్రాజ్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. వారిద్దరికీ ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీరందరితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ నేతృత్వంలో ఆయన సీఎంగా కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ అంటే బీహార్ రాజధాని పట్నంలో ఉన్నటువంటి గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ వేడుకకి ప్రధాని మోదీతో పాటుగా ఎన్డీఏ పక్ష నేతలతో ఎన్డీఏలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా అటెండ్ అయ్యారు. కేంద్ర మంత్రులతో పాటుగా కీలకంగా ఉన్న నేతలను కూడా అటెండ్ అయ్యారు. సో 10వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనతో పాటుగా సామ్రాజ్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వీరిద్దరు ఉపమంత్రులుగా మొత్తం 27 మంది, ఆయనతో కలిపిన 27 మంది మంత్రివర్గంలో ఉన్నారు. వీరిలో ఇద్దరు బీజేపీ నేతలే, సామ్రాజ్ చౌదరి అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా. ఒకరేమో ఫినాన్స్ మినిస్టర్, ఒకరేమో అగ్రికల్చర్ మినిస్టర్. వీరిద్దరు కూడా ఉప ముఖ్యమంత్రులుగా ఇద్దరు బీజేపీ నేతలే, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలే. సో వీళ్ళిద్దరూ ఉప ముఖ్యమంత్రులకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక క్యాబినెట్ విస్తరణకు వచ్చినట్లయితే, క్యాబినెట్లో పార్టిసిపేషన్ వచ్చినట్లయితే మొత్తం 27 మందితో క్యాబినెట్ కొలువుదీరింది. అందులో 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. జేడీయూ సంబంధించి 9 మంది ఉన్నారు. అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ ఎవరైతే అలయన్స్లో భాగంగా కంటెస్ట్ చేశారో బీజేపీతో కలిసి, జేడీతో కలిసి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలో ఉన్నటువంటి లోక్ జనశక్తి పార్టీ నుంచి 2 మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ లోక్ మార్చ్ అని మరో పార్టీ ఉంది, ఆ పార్టీ నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. ఇక హిందుస్థాన్ ఆవామీ మోర్చా అనే ఒక పార్టీ నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. అంటే వీరంతా కూడా జేడీయూ కావచ్చు,
బీజేపీ కావచ్చు, లోక్ జనశక్తి పార్టీ కావచ్చు, రాష్ట్రీయ లోక్ మార్చి, లేదంటే హిందుస్థాన్ అవామీ మోర్చా, వీరంతా కూడా ఎన్డీఏలో భాగం కాబట్టి వాళ్ళందరినీ కలిసి పోటీ చేశారు కాబట్టి మొత్తం 243 స్థానాలకి 202 సీట్లు గెలుచుకొని రికార్డు విజయాన్ని నమోదు చేశారు. సో ఇంతకుముందు గతంలో ఎప్పుడూ లేనంత విజయంగా దాదాపు 87% స్ట్రైక్ రేట్తో అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేసిన నేపథ్యంలో సో అలయన్స్లో భాగంగా మిత్రపక్ష ధర్మాన్ని పాటిస్తూ అందరికి కూడా క్యాబినెట్లో చోటు కల్పించారు. ఇక నితీష్ విషయానికి వచ్చినట్లయితే నితీష్ ఇప్పటిదాకా 19 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఈ టర్మ్ ముగిసినట్లయితే మొత్తం 24 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఇంకా ముగిసినట్లయితే 24 సంవత్సరాలు. బీహార్ చరిత్రలోనే ఎవరో కూడా ఇంత లాంగెస్ట్ పీరియడ్లో సీఎంగా చేసిన దాఖలా లేవు. నితీష్ కుమార్ మాత్రమే ఈ చరిత్ర సృష్టించారనుకోవచ్చు. సో ఇక క్యాబినెట్ సంబంధించి అందులో పదవులకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి. అఫ్కోర్స్ మనకి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండి కొన్ని సంబంధిత కీలక శాఖలు కూడా ఆయన అండలోనే ఉంటాయి. ఇక వీరిద్దరు కూడా ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు సామ్రాట్ చౌదరి, ఆయన బీజేపీ నేత, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదేవిధంగా విజయ్ కుమార్ సిన్హా, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, ఈయన బీజేపీ నేతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవి కాకుండా కొంతమందికి కీలక పదవులు అంటే ఆయా అలయన్స్లో భాగంగా వారికి ఉన్నటువంటి బాండింగ్ నేపథ్యంలో ఎవరికి ఏ కీలక శాఖలు ఇవ్వాలి, జేడీయూ పక్షానికి ఎన్ని శాఖలు ఇవ్వాలి, అంటే ఎన్ని శాఖలు ఇవ్వంటే 9 మంది జేడీయూలు ఉన్నారు, 9 మంది సభ్యులు క్యాబినెట్లో ఉన్నారు జేడీయూకి సంబంధించి. సో వారిలో కొంతమంది ప్రాధాన్యత శాఖలు ఇచ్చారు, మరి కొంతమంది కొంత పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీకి సంబంధించి 14 మంది క్యాబినెట్లు ఉన్నారు. సో ఓవరాల్గా మొత్తం ఈ బీహార్ క్యాబినెట్ సంబంధించి అయితే మొత్తం సమిష్టిగా అలయన్స్లో ఏ విధంగా అయితే కంటెస్ట్ చేశారో వారందరికీ న్యాయం చేసేలాగా ఒక సంకేతం పంపించాల, తామంతా సమిష్టిగా పోటీ చేస్తూ సమిష్టిగా గెలిచాం, పెద్ద విజయాన్ని అందుకున్నాం కాబట్టి అదే స్థాయిలో ఉండేలాగా పదవుల పంపకాలు కావచ్చు, శాఖల కేటాయింపు కాబట్టి జరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. సో నితీష్ కుమార్కి ఎన్డీఏ పక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధాని మోదీ కావచ్చు, హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, లేదంటే మరో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వీళ్ళంతా కూడా విశేషపడడం జరిగింది. మరోసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళకి సూచనలు కూడా చేయడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అడవుల్లో ఉంటే మావోయిస్టులు ప్రజల్లో ఉన్నారని తెలిసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే మావోయిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మొదలైన ఆపరేషన్ కగారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మార్చి నెలాఖరులోగా మావోయిస్టు జాడ కనుమరుగవుతుందా? కాకినాడ నుంచి శ్రీలంక వెళ్లిపోవడానికి హిడ్మా వేసుకున్న స్కెచ్ను పోలీసులు భగ్నం చేశారా? గిరిజన ప్రాంతాల్లో తామే అండ అని చెప్పుకునే పరిస్థితి ఇక మీదట లేనట్టేనా? ఇక ఇదే విషయానికి సంబంధించి కాకినాడ నుంచి మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. సోమశేఖర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి కాకినాడ ఒకటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడి సృష్టించింది ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పాలి. ప్రధానంగా 5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి కాకినాడ కూడా. కాకినాడనే మావోయిస్టులు ఎందుకు షెల్టర్ జోన్ గా ఎంచుకున్నారు అనేది కూడా చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఎప్పుడు కూడా కొన్ని దశాబ్దాల కాలంగా చూస్తే బెజవాడని ఒక షెల్టర్ జోన్ గా ఎంచుకుంటారు మావోయిస్టులు అని తెలుసు, కానీ కాకినాడని ఎందుకు షెల్టర్ జోన్ గా ఎంచుకున్నారు, ఇక్కడ ఎందుకు మకాం వేశారు? అందులోకి 2 మహిళా మావోయిస్టులు తాజాగా అరెస్ట్ చేశారు. వాళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించారు. పొట్టెం కాంతి గాని, మడివి కోసి గాని, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పేర్లు మార్చుకున్నారు. అనిత అలాగే అనూష అనే పేరుతో వాళ్ళు చలామణి అవుతున్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే సామర్లకోట, వాళ్ళ కొప్పవరం గ్రామానికి సంబంధించి సామర్లకోట దగ్గరలో ఒక పరిశ్రమలో పనిచేస్తూ ఒక అనుమానితులుగా ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విజిలెన్స్ అలాగే స్థానిక పోలీసులు విచారణ జరిపిన తర్వాత వాళ్ళు మావోయిస్టులని తేలింది. ఇమీడియట్ గా వాళ్ళని కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడి నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న సెంట్రల్ జైల్లో మహిళా మావోయిస్టులు ఉంచేందుకు అక్కడ సదుపాయం లేకపోవడంతో ఇమీడియట్ గా రాజమండ్రి తరలించారు. అయితే ఇది ఒక అతిపెద్ద అలజడి సృష్టించింది కాకినాడ ప్రాంతంలో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రశాంతంగా ఉండే కాకినాడ జిల్లాలో ఎక్కడా కూడా మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకున్నారు, ఇక్కడ మన మధ్యనే తిరుగుతున్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం అందిన నేపథ్యంలో ఎప్పుడైతే జల్లెడ పట్టారో వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చారు. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఒక మేజర్ ఇష్యూ. అయితే కాకినాడ అనేది ఒక పోర్ట్ ఏరియా. కాకినాడ నుంచి ఆ పోర్టు ద్వారా చాలా రవాణా జరుగుతూ ఉంటాయి సరుకులు. ఇక్కడ ఈ హిడ్మా అనే ఎవరైతే ఉన్నారో కేంద్ర మావోయిస్టు సంబంధించి కీలక నేత ఎవరైతే ఉన్నారో తను ఆ హిడ్మా ఎక్కడి నుంచే స్కెచ్ వేసుకున్నారు. ఆ మారేడు మిల్లులో ఎన్కౌంటర్ అయిన హిడ్మా కాకినాడ నుంచి ఒక కంటైనర్ లో శ్రీలంక వెళ్లిపోయేందుకు ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నారు అనేది తాజాగా అందిన సమాచారం. అంటే దాని ప్రకారం చూసుకుంటే ముందుగానే మావోయిస్టులు, ఎందుకంటే ఒకేసారి 45 మంది మావోయిస్టులు అరెస్ట్ చేయడం అంటే 2 రోజుల్లో దాదాపు 17 మందిని ఎన్కౌంటర్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పోలీసులు దాదాపు 2-3 నెలలుగా అంటే ఈ ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కదలికల మీద దృష్టి పెట్టారు.
మావోయిస్ట్ కదలికల మీద దృష్టి పెట్టడమే కాదు, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏంటి అనే దాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం వాళ్ళు అవుతూ ఎటువంటి అంటే ఇన్సిడెంట్ జరగకుండా కాపాడే విషయంలో కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగిన, అరెస్టు జరిగిన, లేదు లొంగుబాటు జరిగిన. కాకపోతే ఇక్కడ లొంగుబాటు అనే విషయంలో ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది, మావోయిస్టులు మీరు లొంగిపోతే వాళ్ళ మీద ఉన్న ప్రతి మావోయిస్టు అగ్రనేతల మీద వాళ్ళ తల మీద ఎంత అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ₹1 కోటి కావచ్చు. ఇప్పుడు హెడ్మా మీద ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు 7-8 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు అది వాళ్ళకి ఇచ్చి జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిసిపోయేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ. కానీ చాలా మంది, కొంతమంది వస్తున్నారు, లొంగిపోతున్నారు, కొంతమంది లొంగిపోవట్లేదు. కానీ వాళ్ళ వ్యూహాలు అంటే ఈ ఆపరేషన్ కగారు పూర్తయ్యే వరకు దేశం దాటి వెళ్ళిపోతే, అందుకే శ్రీలంక ఎంచుకున్నారనే తెలుస్తుంది. దేశం దాటి వెళ్ళిపోతే తర్వాత పరిస్థితులు కాస్తంత మెత్తబడిన తర్వాత, ప్రశాంతంగా అయిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళ కార్యాచరణ, వారి కార్యకలాపాలు కొనసాగించాలి అనే ఒక వ్యూహంతో ఉన్నారు అనేది ఇప్పుడు తాజాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ కానీ, కాకినాడ కానీ, ఏలూరు కానీ, అల్లూరు జిల్లాను కానీ ఎంచుకున్నారు. ఎందుకంటే కాకినాడ కానీ, ఇటు మారేడుమిల్లి కానీ ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎంచుకున్నారు. ఈ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న పల్లెటూరుల్లోనే వీళ్ళు మకాం వేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. కానీ రేపో మాపో త్వరలో భారీగా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది, పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఆపరేషన్ కగారుకు భయపడి బయటకు వస్తారా, లేదు వాళ్ళు ఇంకా మావోయిజాన్ని వదిలేయాలనుకుంటున్నారా? ఎందుకంటే మావోయిస్టుల అగ్రనేతలందరూ ఎప్పుడైతే అరెస్ట్ అవుతున్నారో, ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతున్నారో, ఈ మావోయిజాన్ని, నక్సలిజాన్ని నడిపే నాయకుడు కరువు అవుతాడు. ఈ నేపథ్యంలోనే ఇంకా వీళ్ళు ఇంకా సర్దేయాల్సిందే దుకాణం ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో మావోయిస్టులు బయటకు వస్తారా, జనజీవన స్రవంతిలో కలుస్తారా, పోలీసులకు సహకరిస్తారని వేచి చూడాలి. ఏదేమైనా మనకు అందుతున్న సమాచారం కొద్ది రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక భారీగా కొంతమంది మావోయిస్టులు అడవులను వదిలి బయటకు వచ్చి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే సమాచారం కూడా అందుతుంది. ఫైనల్ గా ఏమవుతుంది, ఆపరేషన్ కగారు మార్చి 30 వరకు అయితే కంటిన్యూ అవుతుంది. మార్చి 30 లోపు మొత్తం కేంద్రం చెప్పినట్టు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పినట్టు మావోయిస్టుల అంతమే కేంద్రం పంతంగా అయితే కొనసాగుద్ది ఆపరేషన్ కగారు. ఫైనల్ గా ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. ఇవే ఇప్పటివరకున్న 686 న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.